సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అక్రమ నాపరాతి త్రవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు. బషీరాబాద్ ఎంఆర్ఓ హెచ్చరిక. అధికారుల అనుమతితోనే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తరలించాలి. బషీరాబాద్ ఎంఆర్ఓ సూచన. పాములకు నిలయంగా మారిన యాలాల్ పురాతన గ్రంథాలయ భవనం, భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. మీ వల్ల రైతులు, ఉపాధి కూలీలు నష్టపోతున్నారు. అధికారుల సమీక్షా సమావేశంలో యాలాల ఎంపీడీఓ పుష్పలీల. ఇంకోసారి ఎవరైనా బుయ్యని శ్రీనివాసరెడ్డిని షాడో ఎమ్మెల్యే అంటే కోసేస్తా అన్న మిత్రునాయక్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మై గ్రామం శివారు నుండి అక్రమ నాపరాతి త్రవ్వకాలు జరిపి నాపరాతిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని బషీరాబాద్ ఎంఆర్ఓ హెచ్చరించారు. బుధవారం గ్రామస్తులు తెలిపిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎంఆర్ఓ ఎస్ఐ నుమాన్ అలీతో పాటు ఎక్మై గ్రామ శివారులోని అక్రమ నాపరాతి తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి నాపరాతి గన్లను పరిశీలించారు. స్థానికులు అక్రమ నాపరాతిని తరలిస్తున్న లారీని అడ్డుకొని అధికారులకు అప్పగించారు. దీంతో అక్రమ నాపరాతి తరలిస్తున్న లారీని అధికారులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బషీరాబాద్ ఎంఆర్ఓ షాహిదా బేగం మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాక్టర్ లారీ కానీ మందిని ఓలే బతకాలి. నాయలు బతకరాదా? మంది బతికితే అందరు బతకాలి. 10 మంది బతికేది చేయాలి కానీ ఒకటి బతికి 10 మంది పొట్ట మీద కొట్టరాదు. కొట్టుకుంటే మనిషికో గని కొట్టురు. వాళ్ళు ఏమో 10-20 గంటలు కొట్టుకుంటారు. ఏమన్నా అన్నామా ఇందినాలు కూర్చొని గంటలే సగం కొట్టుకుంటారు. ఏమని లేము. కాగ్నా నది నుండి ఇందిరమ్మ ఇండ్లకు అధికారుల అనుమతితోనే ఇసుకను తరలించాలని, లేనిచో చర్యలు తప్పవని బషీరాబాద్ ఎంఆర్ఓ షాహిదా బేగం హెచ్చరించారు. బుధవారం బషీరాబాద్ ఎంఆర్ఓ షాహిదా బేగం బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీతో పాటు మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తరలించరాదని, ఇసుక రీచ్లను మైన్స్ అధికారులు సూచించారని, అక్కడి నుండే ఇసుకను తరలించాలని ఎంఆర్ఓ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎంఆర్ఓ షాహిదా బేగం హెచ్చరించారు. మేడం జేసీబీతోనైతే మా ప్రాణాలు పోయినా సరే మేడం మేమంటే ఎందుకంటే మా ప్రాణాలు మొత్తం వెనుకనే పోలేదు. ఎందుకంటే మేము అంతా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జేసీ పెట్టి గుంతలు తవ్వి చూపిస్తే బాగుంటుంది మేడం. వాటర్ రానికని ఇచ్చారు మేడం. ఈ పక్క మీరు ఒక 20-50 మీటర్లు పోతే అక్కడ చూసుకుంటుంది. అక్కడ దూకమని ఈ పక్క మేము మాకు ఇరిగేషన్ వాటర్ రావాలి. వాటర్ కోసమే మేము ఊరందరం ఒప్పందం చేసుకొని ఆ రోజు మన కలెక్టర్ గారికి చెప్పినాం. అప్పుడు అమరపల్లి కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఒకటి ఇరిగేషన్ స్టార్ట్ కావాలి, ఇంకోటి లేబర్ ఉపాధి కల్పించాలి. అడిగినాం సార్, మొన్న పెట్టరు ఖాళీ ఒక 20 రోజుల చేసి పెట్టారు. మేడం మీరు అన్ని ఫ్రీ ఇస్తారు. ఎంత తీసుకుంటారు వాళ్ళు? 2,000 తీసుకుంటారు. 1000 రూపాయలకి ఏమని మన బషీరాబాద్ కిరాయి. వాళ్ళు ట్రాక్టర్లో కూడా వాళ్ళు ఇందిరమ్మ ఫ్రీ కదా.
వాళ్ళు వేస్తున్నా 2000 తీసుకుంటారు. మీరు ఫ్రీ పర్మిషన్ ఇస్తారు, 2000 ఎందుకు తీసుకుంటారు? ఇందిరామా ఇంటి దగ్గర మేము అదే అడుగుతున్నాం. మరి మేము వాళ్ళని అడుగుతున్నాం. మేము వాళ్ళేమో 3000 4000 కొడితే ఇందిరామా ఇల్లు పేరు చెప్పి మా వాళ్ళు ఆయనకి అడుగుతున్నా. నువ్వు 600 నువ్వు ఫ్రీ అన్నా, నీకు 600 మేడం ఎంత ఫ్రీగా ఇస్తారు కదా, పర్మిషన్ ఏం లేదు కదా. నువ్వు 500 మాట్లాడుకో. బస్ స్టాప్ ట్రాక్టర్ వాళ్ళకు నువ్వు 1500 ఎందుకు ఇస్తావు? లేబర్ కి 500, ట్రాక్టర్ కి 500, 1000 రూపాయలు ఇచ్చుకో. నువ్వు మళ్ళీ ఆ మాట మాట్లాడి 1000 రూపాయలు ఇస్తాను. తెంపు ఒక రేటు మీరు అక్కడ చెప్పండి, వాళ్ళు ఏమంటే చూస్తారు. ఇది ఇక్కడ పంచాయతీ ఎట్లా పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, రీచ్ ఉంది. ఇది మైన్స్ వాళ్ళు ఇచ్చారు. మైన్స్ దగ్గర మీరు రిప్రజెంట్ చేయండి మీ ఇష్యూని. మీ ప్రాబ్లమ్స్ ఏమో అక్కడ చెప్పండి. ఒక అప్లికేషన్లో మైన్స్కి అడ్రస్ చేయండి మీరు. యాలల మండల కేంద్రంలోని పురాతన గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో అని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పురాతన గ్రంథాలయం పాములకు నిలయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పాము కనిపించడంతో విద్యార్థులు భయపడి కేకలు వేయడంతో పాము బాత్రూమ్ లోకి దూరింది. గమనించిన స్థానికులు పామును చంపిన గంటలోపే మరో పాము అక్కడ మళ్లీ బయటికి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. శిథిలావస్థకు చేరిన భవనాలు విషపురుగులకు నిలయంగా మారాయని యాలల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మీ వల్ల రైతులు, ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామస్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో యాలల ఎంపీడీఓ పుష్పలీల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం యాలల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీడీఓ పుష్పలీల మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదని, ప్రజలకు అవగాహన కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, నిర్లక్ష్యాన్ని వీడాలని ఎంపీడీఓ సమీక్షా సమావేశంలో ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనార్దన్, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక ప్లేట్ లా ఇది అవుతుంది. మన గ్రామంలో ఏం నడుస్తుంది, ఏం డెవలప్ అవుతుంది అనేది అంత జాగ్రత్త నడిచినప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్లు ఇంతకు ముందు చేసినట్లు చేస్తే కుదరదు. సెక్రటరీలు ఒక ముగ్గుతో మాటలు మాట్లాడే ఇంకా వేరే వాళ్ళు జగ్యమల్లి ఎవరు సెక్రటరీ గారు జగ్యమల్లి సెక్రటరీ పెట్టిపోతుండ్రు. అసలు ఉన్నాడా లేదా ఈ భూమిలో? మీటింగ్ రాదు, ఏం రాదు, ఏం మంచిగా కదా నాకు మాట మాట్లాడి కోసం పని చేత అవుతావే. ఓ లీవ్ లేదు, ఏది లేదు, ఏది లేదు, పండుగ లేదు, పాడలేదు. ఏమి ఉన్నారా మీటింగ్లో? మరి ఏమవుతుంది? సిగ్గవుతుందా, భయం అవుతుందా? ఇంత నేను వచ్చుకుంటే ఫోన్ మాట్లాడడం ఏంటయ్యా? చల్లం లేకుండా ఒక రాయి కన్నా అయితే చెప్పొస్తుంది. ఎక్కడయ్యా ఉన్నావా? ఎత్తుకోవాలా నేను? ఎక్కడయ్యా బయట ఉన్నాడా? ఎక్కడే లోపల ఎంతకంటే బాగుంటుంది చెప్తున్నా. మర్యాద కట్టదు. నేను సీరియస్ అయితే బాధపడతారు. మర్యాద అడిగితే చెప్పారు. ఇదే నాకు పద్ధతి. చెప్పు ఎక్కడే పేమెంట్ లేదు కానీ మీటింగ్ ప్లాన్ చేసి చెప్పాలి. ఎట్లా చేస్తారు చెప్పు. ఆల్రెడీ బోర్ కొట్టినా మేడం, సక్సెస్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పెట్టి ఎవరి పేరు ఇస్తారో అవి పెట్టించి పేమెంట్ ఇంటికి వెళ్ళలేదు. మీటింగ్ పెట్టుకో. వ్యవసాయాలకు అవగాహన కల్పించి వాళ్ళు ఏం చేయగలుగుతారనేది ఫస్ట్ తీస్తే మీకు అర్థమవుతుంది. ముందరకు వస్తారు. మీరు ఏంటే ఉండి వాళ్ళు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటుంది. నేను చెప్తున్నా. మరి పోయిన వారమే చెప్పారు కదా నాకు చేస్తాం మేడం అని. వచ్చినావా పోయిన వారం? మరి
బాగా డిమాండ్ పెట్టి సార్ పేమెంట్ చేయడానికి వీలు అవుతుంది సార్. ఎవరు పెట్టాలి మొక్కలు పెడితే అయిపోతుంది. చెప్పు డిమాండ్ ఇప్పుడు ఎవరు మొక్కలు పెట్టడానికి ఎవరు వస్తారు అనేటువంటి ఆయన అడుగుతాడు సార్. అది విషయం ఇంతకుముందు ఎవరి ప్లాన్ పెట్టించినాను నేను 300 పెట్టించిన పేమెంట్ కానందుకు మా ఊరికే వచ్చింది ఆ చెకప్లో అయితే మేడం 300 అంటే 300 పెట్టలేరు, 100 ఎక్కువ లేవు. రెండోది ఏంటంటే పాత వర్క్ అయితే పెట్టిన ఆయన పెట్టిన తర్వాత మళ్ళీ డిమాండ్ పెట్టి మళ్ళీ ఫోటో క్యాప్చర్ యాడ్ పెడితే లాంగ్ పేమెంట్ అని వెళ్తారు మేడం. ఆయన ఫోటో క్యాప్చర్ కూడా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బీఓఎల్ సీఈఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డిని కొందరు అనవసరంగా షాడో ఎమ్మెల్యే అనడం పద్ధతి కాదని యాలల మండలం బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ హెచ్చరించారు. బుధవారం మిత్రునాయక్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉన్న భూ సమస్యను పరిష్కరించిన మైనార్టీ నాయకులు జిల్లా ఎంఐఎం అధ్యక్షులు అబ్దుల్ ఆది షహరీ, మైనార్టీ వెల్ఫేర్ అధ్యక్షులు కమల్ అత్తర్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బుయ్యని శ్రీనివాసరెడ్డిని అనవసరంగా ఎవరైనా నిందిస్తే కఠినంగా వ్యవహరిస్తామని మిత్రునాయక్ హెచ్చరించారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు. నేను తాజా మాజీ సర్పంచ్ బషీర్మియా తాండా యాలల్ మండల్. ఏదైతే గత 15 వారం రోజుల నుంచి నడుస్తున్నదో ఆ విషయాల బషీరాబాదు మైల్వార్ అనే గ్రామం దగ్గర మన హిందువులది కానీ మన ముస్లిం సోదరులది ఏదైతే కబ్రస్థాన్ని కావాలని కబ్జా చేస్తున్నారన్న వాళ్ళ ఆరోపణ చేయడము, వీళ్ళు ఏదైతే వాళ్ళ దొడ్డి జాగాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారో ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర ఆ విషయంలో మన తాండూరు ఏదైతే ఎంఐఎం పార్టీ ఉన్నాడో హాది, ఇంకో అతను కమల్ అత్తర్, రావుభాయ్ వీళ్ళు వెళ్ళి ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకో విషయంలో ఏమంటే మన ఏదైతే మన బుయ్యని శ్రీనివాసరెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ వాళ్ళ తమ్ముడు ఏదైతే ఉన్నాడో అతని పేరుని కావాలనే ఎక్కువ బదనాం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎటువంటి మనిషి మనకు తెలుసు. నేను గీట టీఆర్ఎస్ మనిషి, ఆయన కాంగ్రెస్ మనిషి. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది గీట నాకు క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అతను ఇంకోటి అదే గ్రామానికి చెందినటువంటి సతీష్ సంగీశెట్టి అనే పేర్లను కావాల్సుకొని షాడో ఎమ్మెల్యే తమ్ముడు అని ఈ విధంగా మాట్లాడితే ఎవరైనా కానివ్వండి, ఎందుకంటే డెవలప్ పర్పస్ ఏ మూరం పోయినా కానీ కావాల్సుకొని ఏదైనా ఉంటే డే టు డే ఫేస్ట్గా మాట్లాడాలి అంతే తప్ప అనవసరంగా షాడో ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాసరెడ్డి ఇటువంటి లెక్కలు మాట్లాడితే ఎవరైనా ఉండాలి, ఏ పార్టీ వాడైనా ఉండాలి, ఏది డెవలప్ అవుతుందా లేదా అది చూడాలి తప్ప అనవసరంగా ఇది అది అని వాళ్ళని బదనాం చేయదు. ఒకవేళ ఇటువంటి లెక్కలు ఎవరైనా ఉండాలి, ఏ పార్టీ వాడైనా ఉండాలి, చేసిరనుకో ఖచ్చితంగా నాలుక కోస్తా, నేను కోస్తా, ఎవ్వరు కోయకుండా నేను కోస్తా. ఇంకోసారి చెప్తున్నా, ఎవ్వరు ఇటువంటి బదనాం లేపొద్దు. సీనన్నని కావాల్సుకొని నాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది నాకు తెలుసు. కావాలని అన్ని బలిసిల్ లెక్కలు చేసి షాడో ఎమ్మెల్యే తమ్ముడు ఈ విధంగా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. వీడని నేను అందరికీ చెప్తున్నా, ఒకటే హెచ్చరిస్తున్నా, ఏ పార్టీ వాడైనా ఉండని డెవలప్ కావాలి అంతే. రోడ్ మంచి లేనప్పుడు లేదంటని చెప్తారు, రోడ్ మంచిగా చెప్పించినప్పుడు ఈ మట్టి ఎందుకు తీసుకోపోతున్నాడు అంటే ఏమన్నా ఇంటికి తీసుకోపోతున్నాడా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి సీనన్న పేరు కానీ ఎమ్మెల్యే గారి పేరు కానీ వచ్చిందనుకో కింద మీద కోసి పాడేస్తా ఏమన్నా కానీ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable